మాన్సాస్ ట్రస్ట్ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను కొట్టివేసింది. సింహాచల వరాహలక్ష్మి దేవస్థానం మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. సంచయిత దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలతో అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచల లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానానికి చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో మాన్సాస్ ట్రస్ట్ వరాహలక్ష్మి దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో సంచయితను చైర్మన్ గా నియమిస్తూ 72 జీవోను ఆ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్ధరించాలని ఆదేశించింది. మాన్సాస్ ట్రస్ట్ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను కొట్టివేసింది. సింహాచల వరాహలక్ష్మి దేవస్థానం మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. సంచయిత దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలతో అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో మాన్సాస్ ట్రస్ట్ వరాహలక్ష్మి దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో సంచయితను చైర్మన్ గా నియమిస్తూ 72 జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్ధరించాలని ఆదేశించింది. ఇక మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తిరిగి అశోక్ గజపతిరాజును నియమించాలి అని చెప్పేసి హైకోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు అందించేందుకు నరసింహారావు సిద్ధంగా ఉన్నారు. నరసింహారావు, చెప్పండి, ఏదైతే అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ వేశారో అశోక్ గజపతిరాజుకు అనుకూలంగానే తీర్పు వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అసలు వాదనలు ఎలా కొనసాగాయి? ఎందుకు సంచయిత అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను ఎందుకు కొట్టేసింది? మళ్ళీ అశోక్ గజపతిరాజునే చైర్మన్ గా ఎందుకు, ఏ కారణంతో, ఏ లైన్లో ఆయనే ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది హైకోర్టు? జ్యోత్స్న, ఏదైతే మాన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం వరహ నరసింహస్వామి దేవస్థానంపై వేసిన పిటిషన్ అయితే అశోక్ గజపతిరాజు గత కొన్ని రోజులుగా చైర్మన్ గా తొలగిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే అప్పటి నుండి పిటిషన్ పరిశీలనలో ఉండగా నేడు ఏదైతే తీర్పు రావడంతో ఇది ఒకసారిగా ఇక్కడ చేస్తున్న పరిస్థితి. అయితే కేవలం వంశపారపర్యంగా ఏదైతే రాజ కుటుంబంలో ఉన్న మగవారు మాత్రమే ఈ చైర్మన్ పదవిని చేపట్టాలని అప్పట్లో తీర్మానం చేసినప్పటికీ రాజవంశకులు అప్పటే రాసి పెట్టుకున్నప్పటికీ దానికి విరుద్ధంగా ఏదైతే మాన్సాస్ ట్రస్ట్ జీవోను ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మాన్సాస్ ట్రస్ట్ లో జీవోను తొలగిస్తూ వారికి విరుద్ధంగా 72 జీవోను విడుదల చేయడంతో అప్పట్లో సంచయిత గజపతిరాజు ఏదైతే ఒక చైర్మన్ గా ఇచ్చిన నేపథ్యంలో వాటిని హైకోర్టులో వాదోపవాదనలు చేస్తూ తీర్పు అయితే ఆ విధంగా అదే కోణంలో ఈ రోజు తీర్పు వెలువడించడం జరిగింది. జ్యోత్స్న. ఓకే, రైట్ నరసింహ. మాన్సాస్ ట్రస్ట్ నియామక జీవోను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్ గా పునరుద్ధరించాలని కోర్టు ఆదేశించింది. అయితే సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను కొట్టివేసింది హైకోర్టు. సింహాచల వరాహ లక్ష్మీ దేవస్థానం మాన్సాస్ ట్రస్టుకు చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉండేలా ఆదేశాలు ఇచ్చింది. ఇక సంచయిత దాఖలు చేసినటువంటి పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాలతో అశోక్ గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా, సింహాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చైర్మన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక గతంలో మాన్సాస్ ట్రస్ట్ వరాహ లక్ష్మీ దేవస్థానం చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును ఏపీ ప్రభుత్వం తొలగించింది. ఆయన స్థానంలో సంచయితను చైర్మన్ గా నియమిస్తూ
72 జీవోను ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోను సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 72ను కొట్టివేసింది. అశోక్ గజపతిరాజును ట్రస్ట్ చైర్మన్గా పునరుద్ధరించాలని ఆదేశించింది.